బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లా సత్తుపల్లి శిఖం చెరువును కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ఐబీడీఈఓ వెంకటేశ్వర్లు. శిఖం చెరువు భూమిని కొందరు వ్యక్తులు ఆక్రమించి జేసీబీలతో తవ్వి శిఖంలోని మట్టిని తరలిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంకటేశ్వర్లు అక్కడికి వెళ్లి ఓ జేసీబీని సీజ్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. చెరువు శిఖం తవ్వుతున్న వ్యక్తుల వద్ద సరైన ఆధారాలు లేకపోవడంతో వారిపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక ఇటువంటి కబ్జాలకు పాల్పడే వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరారు. 80 ఎకరాల చెరువును ఎవరైనా ఆక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెంకటేశ్వర్లు హెచ్చరిస్తున్నారు. చెరువులో పొద్దున్నే మాకు 7:30కి అనుమతులు లేకుండా మట్టి తోలుతున్నారని చెప్పి నాకు ఫోన్ రావడం జరిగింది. రాగానే నేను వచ్చి ఇక్కడ చూస్తే వీళ్ళకి ఎటువంటి అనుమతులు కానీ ఏమీ లేవు. అది కూడా చెరువు శిఖంలో మట్టి తీసి మళ్ళీ చెరువు శిఖంలో పోస్తున్నారు. ఇమీడియట్గా పోలీస్కి ఇన్ఫామ్ చేసి మిషన్ సీజ్ చేయడానికి ఇన్ఫామ్ చేయడం జరిగింది. ఓకే సార్. దీంట్లో రైతు ఏమైనా ఉందా సార్? ఈ రైతుకి ఎటువంటి పట్టా లేదు. ఇది మొత్తం ఖాళీ చేపిస్తాం. ఇది కూడా వెకేట్ చేపిస్తాం. ఈ ల్యాండ్ కూడా ఇప్పుడు చెరువు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఖమ్మం ప్రతినిధి శ్రీధర్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్, అంటే శిఖం చెరువులో అక్రమార్కులకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సత్తుపల్లికి చెందినటువంటి తామర చెరువు యొక్క అలుగుబారేటువంటి యొక్క ప్రాంతాన్ని ఒక పక్కా ప్రణాళిక ప్రకారం గత కొంతకాలం నుండి కొంతమంది సాగు చేసి దాన్ని పూర్తిగా అంటే తమ యొక్క స్వాధీనం తీసుకోవాలని ఆక్రమించుకోవాలన్నటువంటి ఒక పక్క ప్రణాళిక ప్రకారం వీళ్ళు ఏం చేశారంటే, మళ్ళీ వర్షాకాలం ప్రారంభమైతే ఈ యొక్క చెరువు కనుక అలుగు పోస్తే ఆ అలుగు నీళ్లు ఈ యొక్క ఉన్నటువంటి ప్రాంతానికి వస్తుందనే భావంతో అలుగుబారే ప్రాంతంలో నీళ్లు ఇటు రాకుండా ఎత్తుగా మట్టి కుప్పలు పోయి జేసీబీని తీసుకొచ్చుకొని మట్టి కుప్పలు పోసారు. మట్టి కుప్పలు పోయడంతో అది చుట్టుపక్కల వాళ్ళు చూసి వెంటనే దానికి సంబంధించినటువంటి అధికారి వెంకటేశ్వర్లు గారికి సమాచారం చేయడంతో వెంకటేశ్వర్లు గారు ఆ ప్రాంతానికి వచ్చి అంటే ఉన్నది మొత్తం చెరువు యొక్క శిఖభాగం. ఈ యొక్క చెరువు యొక్క శిఖభాగంలో అసలు వీళ్ళు కుప్పలు పోయటం ఏంటి, జేసీబీ చేయటం ఏంటనే భావంతో వెంటనే ఆయనకు పోలీసులకు సమాచారం ఇచ్చి ఆకుండా జేసీబీని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత వెంకటేశ్వర గారు మాట్లాడుతూ మొత్తం కూడా ఈ యొక్క చెరువు తామర చెరువు అనేది 80 ఎకరాల్లో ఉందని, దీనికి సర్వే చేపిస్తాం అంటే ఎటువంటి ఆక్రమణలకు అవకాశం లేదు. ప్రభుత్వ భూమి చెరువు శిఖాన్ని ఆక్రమించడానికి ఎవరికి అధికారం లేదు. మొత్తం సర్వే చేయించి ఎవరైతే ఈ యొక్క శిఖం భూమిని ఆక్రమించుకున్నారో వాళ్ళందరికీ కూడా నోటీసులు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ఇచ్చి మళ్ళీ సర్వే చేసి వాటిని ప్రభుత్వ భూముల్ని రక్షిస్తామని చెప్పడం జరిగింది. బలవాయి. ఓకే శ్రీధర్, ఇప్పుడు అంటే ఇంత పెద్ద దందా జరుగుతున్న అధికారులు ఇన్ని రోజులు పట్టించుకోవడం వెనుక కారణాలేంటి? అధికారుల నిర్లక్ష్యమే అనుకోవాలా? అదేవిధంగా చెరువు కబ్జా చేసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి? వాస్తవంగా గత కొంతకాలం నుండి అంటే మొత్తము తెలంగాణ వ్యాప్తంగా కూడా అనేకమైనటువంటి చెరువు శిఖం భూములను ఈ యొక్క అక్రమార్కులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. దీనికి వాస్తవంగా అధికారుల యొక్క అండదండలు కూడా ఉండండి. ఎందుకంటే ఏ పని చేయాలన్నా కానీ ప్రభుత్వ భూమిని సంరక్షించవలసిన బాధ్యత వాళ్ళదే. అటువంటిది ఎవరో ఒకళ్ళు కంప్లైంట్ ఇచ్చేంత వరకు పట్టించుకోలేదంటే కొద్దిగా ఆలోచించాలి. సరే, ఇప్పుడు దీన్ని వాళ్ళ యొక్క చలువతోటే దీన్ని తమ యొక్క హస్తగతం చేసుకోవాలనే భావంతో ఉన్నారు. కాకపోతే ఇప్పుడు ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు అధికారులు కావచ్చు కొద్దిగా ప్రభుత్వ భూముల మీద ప్రత్యేక దృష్టి పెట్టడం వల్ల ఈ ఓకే, థ్యాంక్ యూ శ్రీధర్.